మరో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులకు ఏకంగా తహసీల్దార్ సుచరిత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఆలియాబాద్ ఏరియాలోని సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్ కు సంబంధించి భారీ మొత్తంలో ఎంఆర్ఓ సుచరిత డబ్బులు డిమాండ్ చేయడంతో స్థానిక రైతులు ఏసీబీని ఆశ్రయించారు. ఎకరానికి 1 లక్ష రూపాయలు చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చిన ఏసీబీ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. తన డ్రైవర్ నగేష్ ద్వారా 2 లక్షల రూపాయలను తహసీల్దార్ తీసుకుంటుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఎంఆర్ఓ సుచరిత, ఆర్డీఓ రాజేష్ తో పాటు పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ బ్రెయిన్ మాత్రం ఓ పెద్ద సారథని తెలుస్తోంది. కాప్రాలో ఉన్న తహసీల్దార్ సుచరిత ఇలాంటి పనుల కోసమే ఏరికోరి శామీర్పేట. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూములు నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 1 ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా 1 లక్ష రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది, వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు. సో ఈరోజు ఒక 2 lakhs రూపీస్ తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. థ్యాంక్ యూ.